హాయ్ అండి, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈసారి వినాయక చవితి చాలా మంచిగా జరిగింది. అన్ని చోట్ల కూడా చాలా మంచిగా అనిపించింది. కాకపోతే ఈరోజు మా తోటలో నుంచి అన్నీ కూడా వినాయక చవితికి తీసుకెళ్ళడం జరిగింది. మంచి చామంతి పువ్వులు, చిట్టి చిట్టి గులాబీలు, ఇవన్నీ మా గార్డెన్లోనివే. చాలా బాగుంది. మంచి గులాబీలు కూడా. ఇలా మా తోటలో దొరికిన పూలతో పాటుగా స్వామివారికి పత్రిక కూడా మా తోటలోంచే తీసుకెళ్ళాము. అలాగనే కొన్ని పళ్ళు కూడా మా తోటలో నుంచివే. అవి చూడండి, మా తోటలోని జామ చెట్టు, దూర జామ పళ్ళు, అలానే అంజీరా పళ్ళు కూడా ఉన్నాయి. వాటితో పాటుగా దానిమ్మ పళ్ళు. అలానే మా తోట నుండే ఇక్కడ స్వామివారికి పత్రిక కూడా తెంపుతున్నాము. జామాకు, అలానే మామిడాకు, తొరడాలతో పాటుగా పత్రిక కూడా, అలానే సీతాఫల ఆకు, ఇంకా దానిమ్మ ఆకు, సీతాఫలం, ఈ సపోటా ఆకు, అలాగే వాటర్ యాపిల్ మొక్క ఆకులు పింక్ కలర్లో భలే ఉన్నాయి చూడడానికి. అవి కూడా పత్రికకి తీసుకున్నాము. లాస్ట్గా మంచి దేవుడికి నైవేద్యానికి అరిటాకు. ఈ విధంగా మా తోటలోనే పూలు, పళ్ళు, అలానే స్వామివారి పత్రిక అన్నీ కూడా తీసుకొచ్చాము. వినాయక చవితిని మట్టితో తయారు చేసిన గణపతితోనే మేము జరుపుకుంటాము. ఇలా అందరూ కూడా మట్టితో తయారు చేసిన గణపతినే గణపతి ఉత్సవాలకి ఉపయోగించాలని అందరం ఆశిద్దామండి. ప్రకృతిని కాపాడుకుందామండి. వినాయకుడిని ఎప్పుడు కూడా మా ఊరి చెరువు నీళ్ళల్లో నిమజ్జనం చేస్తాము, లేదా మాకు దగ్గరలో ఉన్న పారే నీళ్ళల్లో కూడా నిమజ్జనం చేసేవాళ్ళము. ఈసారి ఎందుకో మా తోటలోనే పూల మొక్కల మధ్య పెట్టి ఇలా వాటర్ ఇస్తూ వినాయకుడిని అలా కరిగించేశాను. ఇలా చేయడం నాకు మంచిది అనిపించింది. ఓకే అండి, అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఓకే, బాయ్, నమస్తే. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.